ఇంకా మీ వైఫల్యానికి మాదా బాధ్యత సీఎం వ్యాఖ్యల పైన ఐఏఎస్ ఐపీఎస్ల గుస్సా. ఇంకో ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాగా వేసుకుంటాడు, అదే వాళ్ళని బాగా అరుచుకుంటాడు ఐఏఎస్లను ఐపీఎస్లను. ఏదంటే మీరు క్షేత్రస్థాయిలో బయటికి పోతలేరు, ఫీల్డ్ విజిట్ చేస్తలేరు, ఏం జరుగుతుందో తెలుస్తలేదు, మంచిగా ఏసీ వేసుకుంటాను, ఏసీ కింద కూర్చొని అసలు టైం పాస్ చేస్తాను, ఇంకా ఏసీలో కూర్చోడానికి వస్తానులా అని చెప్పి విమర్శలు గుప్పించాడు. చక్కగా పని చేస్తలేరని. వాస్తవానికి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను అమలు చేసే దాంట్లో అధికారులు ఉంటారు, అంతే తప్ప ఈ నిర్ణయం తీసుకో అని సజెషన్లు ఇచ్చినా కూడా కొంతమంది ఫాలో కాకపోతే ఏమవుతుంది, వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యి ఫాల్ డౌన్ అవుతారు. సో ఆ తప్పును మా పైన నెడతానులా అని చెప్పి ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్లు గుస్సా అవుతున్నారు. ఏ తప్పులు చేస్తున్నామో చెప్పాలంటూ ప్రశ్నలు, అంతర్గతంగా ఐఏఎస్ అధికారుల మంతనాలు, ఐఏఎస్లపై రేవంత్ వ్యాఖ్యలు దేనికి నిదర్శనం? ఆయన మాటలను ఖాతరు చేయడం లేదా? అందుకే ఐఏఎస్లపైన అసంతృప్తిగా ఉన్నారా? రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా చర్చ. ఏంటంటే ఇంకా కొంత వీళ్ళు ప్రభుత్వం ఫెయిల్ కావడానికి ఐఏఎస్లే కారణమని ఆయన అంటున్నాడు. మీరు తీసుకునే నిర్ణయాలకు మేము ఎందుకు ఫెయిల్ అవుతాం, మేమేం తప్పులు చేసినామో మీరు బయట పెట్టండి అని చెప్పి వీళ్ళు అధికారులు అంటున్నారు. ఐఏఎస్లకు ఏసీ జబ్బు పట్టిందని ఒక తప్పు చేయమంటే 3 తప్పులు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. సీఎం వ్యాఖ్యలపైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు లోపల రగులుతున్నట్టు సమాచారం. అందరూ అవినీతి పరులే అన్నట్టుగా ముద్ర వేయడం పైన వారు మండిపడుతున్నారు. వాస్తవానికి 90% మంది అవినీతి పరులే ఉన్నారు. ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు హెచ్ఓడీలు కానీ ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఆఫీస్ అయిపోయిన తర్వాత అందులో సెటిల్మెంట్లు చేసుకుంటారని కూడా గతంలో చెప్పడం జరిగింది. సో ఒక తప్పు మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ చేద్దామంటే ఒకటేసారి 3-4 చేయండి, ఎవడని చెప్పి కూడా వీళ్ళే సజెషన్లు ఇస్తానని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు. ఇప్పటి సివిల్ సర్వెంట్స్ ఏసీ రూములో నుంచి బయటకు వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. కొత్త ఐఏఎస్లు ఐపీఎస్లు సమాజంలో మంచిని కాకుండా చెడునే రోల్ మోడల్గా తీసుకుంటున్నారు. మేము ఒక్క తప్పు చేయాలని చెప్తే 3 చేద్దాం అంటున్నారు. ట్రైనింగ్లోనే పోలీస్ స్టేషన్లకు వెళ్ళి సివిల్ పంచాయతీలు తెంచుతున్నారు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. సీఎం స్థాయిలో ఉండి తాముపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏమిటని మండిపడుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై వారి అసోసియేషన్లో అంతర్గతంగా చర్చించుకుంటూ మేమంతా అవినీతి పరులమే అనే విధంగా ముద్ర వేయడం ఏమిటి అని చెప్పి అంటున్నారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా వాళ్ళకి ఇబ్బంది అవుతాను, ఇంకా ఫీల్ అవుతాను. ఎవడో ఒకడు లంచగొండ ఉంటుండొచ్చు కానీ అందరినీ కలిపి లంచగొండడం కరెక్ట్ కాదు. అసలు మేము తప్పులు చేసిన బయట పెట్టి చేయండి తప్ప అందరిని అనడం కరెక్ట్ కాదు. ఇక మీ వైఫల్యాన్ని మా పైన నెట్టుతున్నారు. నిజంగా మేము పోలీస్ స్టేషన్లకు పోయి ట్రైనింగ్ పీరియడ్లో పోయి పోలీస్ స్టేషన్లో సివిల్ పంచాయతీ తెప్పింది ఎక్కడ ఉన్నది, మరి ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నారని వీళ్ళంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన గుస్సా అవుతున్నారు. ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎట్లా ఉన్నదానంటే ఒకరి మీద కోపం ఇంకోల మీద తీసినాం అంటారు. మన తెలంగాణ ఇంకా అంటారు, ఇంకా మాట గ్రాంధిక భాష ఎందుకని అంటలేను ఇక్కడ. సో అత్త మీద కోపం దుత్త మీద తీసాడు అన్నట్టుగా అక్కడ ఎమ్మెల్యేలు కొంత వ్యతిరేకంగా తయారైనలు, అసంతృప్తితో ఉన్నారు. మంత్రులు ఎప్పుడు కిందికి లాగి ఆయన సీట్ని కైవసం చేసుకుందాం అన్నారు. సో కోపాన్ని ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ల మీద తీసుకుంటున్నారా అన్నట్టు అత్త మీద కోపాన్ని దుత్త మీద తీసిందంటే ఇంకో ఇది ఆన్సర్. ఎందుకనంటే వాళ్ళ మీద ఉన్న కోపాన్ని వాళ్ళ మీద రగిలించలేక ఇంకా వీళ్ళని ఆడుకుంటాండా ఎండగడుతున్నారని ఇక్కడ అర్థమవుతుంది.